సంక్రాంతి అని చెప్పి మా ఊరుకు పోయినా బాగుంది. మళ్ళాడికి వెళ్ళగొడితే ఇది వచ్చి పడ్డా బాలేదు. అక్కడ నీళ్ళు అయినా బాగుంది, మళ్ళీ ఇక్కడ నీళ్ళు అయినా ఇది కూడా బానే ఉంది. కానీ రెండు వాటర్ మిక్స్ అయిపోయి నాకు సర్ది అయింది. ఏం చేద్దామంటావు మరి? సో వీడియోలో కొంచెం సర్ది ఉంటది అండ్ అంతా కూడా ఏమి ఉండదు. అండ్ వీడియో లాస్ట్ లో చూడండి. మధ్య నుంచి వెళ్ళిపోయే వాళ్ళని మా ఊర్లో ఏమంటారు తెలుసా? ఏమంటారు? అబ్బా ఇప్పుడు ఎప్పుడు నేను లాస్ట్ లో చెప్తా వినండి. మరి అదే ఎక్స్ట్రా అంటే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను తెలంగాణ టిప్ ఎక్స్ట్రాస్. ఈ రోజు మనం మాట్లాడేది చిచ్చి రోజు చెప్పేది టాలీవుడ్ మీడియా రిపోర్టర్స్. వీళ్ళు ఎవరు అంటే వాళ్ళ మూవీలు ప్రమోట్ చేసుకోవడానికి హీరో, హీరోయిన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ వీళ్ళందరూ వచ్చి ఒక ఈవెంట్ పెట్టి ఆర్గనైజ్ చేస్తే అక్కడ వచ్చి ఎరుపుకుల క్వశ్చన్లు ఇస్తారు చూడు. అలాంటి రోజు చెప్పబోతున్నాం. సో బ్రేక్ యువర్ సెల్ఫ్ టాలీవుడ్ మీడియా రిపోర్టర్స్. హమ్ బాంబ్ లగా దేంగే. సొసైటీని సీరియస్ గా తీసుకోవద్దు. ముత్యాలు లఫుట్లు తప్ప ఎవరున్నారు అక్కడ? వైష్ణవి ముద్దు పెట్టుకుంటా, చెప్పు తెగుద్దంట. చెప్పు తగ్గుద్దా? వైష్ణవి ముద్దు పెట్టుకుంటా. మీ సినిమాలో మిమ్మల్ని హీరో అడిగిన క్వశ్చన్ ముద్దు పెట్టుకుంటా. హీరో అడిగినట్టున్నావా నువ్వు అడుగుతున్నావు? ఆయన నాకు అర్థం కాదు. నువ్వు అడగాల్సిన క్వశ్చన్స్ ఏంటి? సినిమా ఎలా చేశారు, బడ్జెట్ ఎంత, కోయాక్టర్స్ వర్క్ చేయడం ఎలా అనిపించింది, ఇవి నువ్వు అడగాల. లే ఇవెందుకు అడుగుతా? నేను ఎరుపుకుని కాబట్టి హీరోయిన్ ముద్దు పెట్టుకుంటా, హీరోయిన్ కి ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయి, ఇలాంటి ఎరుపు క్వశ్చన్లు అడుగుతున్నా. ఆయన నాకు అర్థం కాదు. అంత ధూలుంటే నీ పెళ్ళందులు ఎక్కడికి పోయి ఎన్ని పుట్టుమచ్చలు పూర్తి. ఈ సినిమాకి సెన్సార్ అయిన తర్వాత ఏ సర్టిఫికెట్ రావడానికి కారణం మీరు సంయుక్త మీనన్ రొమాన్స్ సీన్సా? అసలు పూగా నీకు బుర్రుందా? ఈ కొండంకులు ఎంత కొండ ఎరుపుకు నా కొడుకు అంటే ఏ సర్టిఫికేట్ మూవీ ఎందుకు ఇస్తారని అంకుల్ అడిగినాం అనుకో, సెక్స్ మూవీలో సీన్లు, మూవీ సెక్స్, కామం ఇవి ఉంటే ఇచ్చేస్తారు బాబు ఏ సర్టిఫికేట్ అని చెప్పే టైప్ నా కొడుకుడు. అయినా కామంతో నేర్పిన కరేపక్ అంకుల్ ఏ సర్టిఫికేట్ నువ్వు అనుకున్న దానికి మాత్రమే ఇయ్యరు. థ్రిల్లర్ గానీ హెవీ బ్లడ్ గా అనిపించినా దానికి కూడా ఇస్తారు. ఇంకా విరూపాక్ష మూవీకి ఏ సర్టిఫికేట్ ఎందుకు వచ్చిందిరా అంటే థ్రిల్లర్ అండ్ టెర్రర్ కి, నువ్వు అనుకున్న దానికి కాదు. ఇప్పుడు ఏ సర్టిఫికేట్ మగధీరాకి వచ్చింది, అది ఏమన్నా దాంట్లో ఉన్నాయా? కాదు. ఈ అంకుల్ ఒకటే కాదు, ఈ అంకుల్ జాతికి చెందిన చాలా మంది ఉన్నారు బయట. సో ఉన్కో భీ హమ్ బాంబ్ లగా దేంగే. ఎవరైతే బయట మేము పెట్టిన స్నాక్స్ని భోజనంలో తింటున్నారో తొందరగా లోపలికి వచ్చి మీ కెమెరాలని ఇక్కడ పెట్టవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. బాబు నువ్వు పెట్టావు కదా, ఓ ముగ్గురుతో చెప్పు, వాళ్ళని ఇంకో ముగ్గురుతో చెప్పమను. తొందరగా తీసుకొచ్చి ఆ కెమెరాలు పెట్టండి, నేను మళ్ళీ తిరిగి వస్తాను. ఓకే? లేదు, యాక్చువల్లీ చాలా ఎనర్జెటిక్గా హోస్ట్ చేస్తారు మీరు. ఇది ఈవెంట్ చాలా ఇష్టం మాకు. థ్యాంక్ యూ అండి. కాకపోతే ఈ ఈవెంట్లో ముందు స్టార్ట్ చేసే ముందు మీడియా వాళ్ళని స్నాక్స్ భోజనాల్లో తింటున్నారు అన్నారు చూసారా, అదొకటి అనకుండా ఉంటే చాలా బాగుండేది. అలాగేనండి, దట్ వాస్ జస్ట్ యాజ్ అ జోక్. ఎందుకంటే మీ అందరూ కూడా నాకు చాలా ఏళ్ళ లేదండి, అంటే జోక్స్ మీరు బాగా చేస్తారు కానీ మీడియాని కొంచెం ఎగ్జామ్ చేస్తే బాగుంటుంది అనిపించింది. అలాగే తప్పకుండా. అంకుల్ చాలా ఫీల్ అయిపోతుండు. ఆయన అక్కడ ఉన్న సుమ్మక కాబట్టి చాలా వినయంగా మాట్లాడుతుంది. అదే నేనై ఉంటేనా మిమ్మల్ని ఎందుకు పిలిచారు, మీరేం చేస్తారు, దెంగి తినడానికి వచ్చిరా అని అడుగుతున్నా. దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. అయినా అక్కడ పెట్టింది స్నాక్స్ దగ్గర తినకుండా లంచ్ దగ్గర తింటే ఎవరికైనా కోపం వస్తుంది. అయినా మీకు పని పాట లేకపోవచ్చు, కానీ అక్కడ చాలా బిజీ పర్సన్ అయినా ఆమె చేసిన ఇంటర్వ్యూలు, షోలు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఆడియో లాంచ్లు మీ గుద్ద చేయడం పక్కన పెట్టి చూసి కూడా ఉంటారా మీరు? సినిమాలో అంటే ఒక ఊడనేసి ఒక హెలికాప్టర్ లాగడం అనేది అఫ్ కోర్స్ హీరోని బలవంతుడిగా చూపించినప్పుడు పవర్ వచ్చినప్పుడు దట్స్ పాసిబుల్. బట్ స్టిల్ ఊడనేసి హెలికాప్టర్ లాగడం అనే దాంట్లో ఒక సైన్స్ తాలూకు బిలీవబిలిటీ కూడా ఉండాలన్నమాట. అర్థమైంది. గిట్ ఉంటుంది మన వాళ్ళతో. హనుమాన్ మూవీలో హీరో హెలికాప్టర్ ని రోప్ తో ఆపే సీన్ లో ఇంక లాజిక్ సైన్స్ కనిపించాలంట. ఏదా గ్లాస్ ఏది ఓరి అమ్మ బడవ గ్లాస్ ఇరిగిపోయింది. ఇప్పుడు ఎట్లా భార్గవనకి ఏం చెప్పాలి నేను? హలో డిపికే, గ్లాస్ ఇవ్వవా, నా నెక్స్ట్ వీడియో కావాలి. అంటే అదన్నా క్లాస్ ఇరిగిపోయింది అన్న.
నాకు బుద్ధి జ్ఞానం సీములు ఎత్తులు రోషం పౌరుషం మనం అభిమానం ఉండాలయ్యా. ఇది గిట్టుంటది మన వాళ్ళతో. హనుమాన్ మూవీలో హీరో హెలికాప్టర్ ని రోప్ తో ఆపే సీన్ లో ఇంక లాజిక్ సైన్స్ కనిపించలేంట. ఏదా గ్లాస్ ఏది ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. మరి అదే అవెంజర్స్ మూవీలో కెప్టెన్ అమెరికా ఉత్తి చేతులతో హెలికాప్టర్ ఆపితే మాత్రం ఇలా లాజిక్ సైన్స్ కనిపించినాయి. ఏం మాట్లాడుతున్నావు బ్రో? కెప్టెన్ అమెరికాకి సూపర్ పవర్స్ ఉంటాయి, ఆయన సూపర్ సోల్జర్. అవునవును. మరి హనుమంతుడు ఆయన మీ కెప్టెన్ అమెరికాకి ఒక డబ్బాలో పెట్టి సూపర్ సరం ఇస్తే పవర్స్ వచ్చినాయి. అదే మా హనుమంతుడికి ఇన్బిల్డ్ పవర్స్ ఉన్నాయి. You're a laboratory experiment, Rogers. Everything special about you came out of a bottle. తోకతో లంకని గాలబెట్టినోడు, రామాయణంలో రాముడి కండగుండి గెలిపించినోడు, సంజీవ పర్వతాన్ని ఉత్తి చేతులతో ఎత్తినోడు, మహాభారతంలో అర్జున్ రథంపై ఉండి యుద్ధాన్ని గెలిపించినోడు, అట్టి పరాక్రమైన హనుమంతుని పవర్స్ ఉన్న ఒక మనిషి హెలికాప్టర్ ఆపలేడారా? నువ్వు మాట్లాడకుండా అమెరికా వెళ్ళి శివాజీ. మీరు ఇందాక సినిమాలో స్మోకింగ్ సీన్లు డ్రింకింగ్ సీన్లు ఏమన్నారు కదా, హీరో గారి నోట్లోనేమో సిమట పక్క పెట్టారు, దాని నుంచి స్మోక్ రాదా? అయినా అంకుల్ క్వశ్చన్ ఏం లేకపోతే గుద్దా నోరు రెండు మూసుకొని కూర్చోవాలా. అంతేగాని నేను కూడా కొండంకుల్ లేక ఫేమస్ అయిపోతా అడ్డమైన క్వశ్చన్లు అడుగుతా అంటే గుద్ద మీద అంతే గద్దలా ఎగురుతావు. అంటే ఈ సినిమాలో క్యాన్వాస్ చూస్తే చాలా పెద్ద క్యాన్వాస్. అవును సార్. ఆ క్యాన్వాస్లో మిమ్మల్ని చూస్తే మాత్రం కొంచెం మీ లెవెల్కి దాటిన క్యాన్వాస్ అనిపించడం ఏమైనా ఉందంటారా? అయినా అంకుల్ సారీ తాతగారు, మ్యూజిక్ రెస్పెక్ట్ ఇచ్చి నేను భూత్పురం తీయకుండా ఒక విషయం చెప్తా, వినండి, శ్రద్ధగా వినండి. అయినా ఎవరి స్థాయి ఏంటి అని డిసైడ్ చేయడానికి మీరెవరు నేనెవరు? రజనీకాంత్ ఒకప్పుడు కండక్టర్, మరి ఇప్పుడు పెద్ద సూపర్ స్టార్. నాని ఒకప్పుడు ఏడిగా పనిచేసారు, కానీ ఇప్పుడు నేషనల్ నాని అయ్యిండు. రవితేజ గారు ఒకప్పుడు సైడ్ యాక్టర్, ఇప్పుడు మెయిన్ యాక్టర్. అంత వరకు వద్దండి. కేజీఎఫ్ హీరో యష్ మీకు ముందు తెలుసా? ఎవరికి తెలుసు? మరెందుకురా నీకు? పోనీ కాంతార హీరో తెలుసా? ఐ డోంట్ నో. మరెందుకురా నీకు? పోరి అంత కూడా వద్దు. కార్తికేయ మూవీ లాంటి ఒక మూవీ హిందీలో వందల కోట్లు కలెక్ట్ చేస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేసిర్రా? లేదు. ఇదే లైఫ్. అయినా చిత్తశుద్ధి, వాక్ శుద్ధి, సందర్భ శుద్ధి, లక్ష్యం పైన ఏకాగ్రత ఇవన్నీ ఉంటే ఎవడైనా ఏ స్థాయికైనా వెళ్తాడు. చెప్పింది చిత్తశుద్ధి, వాక్ శుద్ధి, సందర్భ శుద్ధి, ఆ పట్టుదల లక్ష్యం మీద ఏకాగ్రత ఉంటే సాధించకుండా ఏది ఉండదు. డెఫినెట్లీ వి కెన్ టచ్ ది ఎక్సలెన్స్. Editor I Dream channel, we all congratulate. 1 minute. We have been waiting for here for the last 2 hours with all the longing to see all of you after the witnessing such a euphoria across the country. అంకుల్ ఇంగ్లీష్ రాకపోతే గుద్దా నోరు రెండు మూసుకొని కూర్చోవాలా, అంతేగాని వాళ్ళ ముందు షో చేయొద్దు. అయినా మీ బొట్టల ఇంగ్లీష్ తో తెలుగులో పరువు తీస్తారు మీరు వాళ్ళ ముంగట. చెత్త మనుషులు, చెత్త బతుకులు. మరి నేను రానా? సో ఎండింగ్ ఆఫ్ ద వీడియో, నేను ఈ వీడియోలో ఏం కంక్లూడ్ చేస్తున్నా అంటే, మిమ్మల్ని మూవీ ఇంట్లో గెలిస్తే మూసుకొని మూవీకి సంబంధించిన క్వశ్చన్లు మాత్రమే అడగండి. అంతేగాని వాళ్ళ పర్సనల్ లైఫ్ క్వశ్చన్లు, అడ్డమైన క్వశ్చన్లు, ఫేమస్ కావడానికి విచిత్రమైన క్వశ్చన్లు అడిగితే గుర్తుపెట్టుకుని రోస్టర్స్ అని కొంతమంది ఉన్నారు, ఈ గుద్ద దెంగేస్తారని. సో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోకి వచ్చేసి 16 లైక్స్, జస్ట్ 16 లైక్స్ టార్గెట్స్ మాత్రమే. అండ్ మీరు కొట్టేస్తారు, నాకు నమ్మకం ఉంది. అండ్ నా రీసెంట్ వీడియోలు కూడా చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని. అండ్ సీ యు లేటర్, బై. గుత్త గుత్త తిరిగే తోడా బిమ్మసారి గుత్తకి కునికందే తోడా నీ గుత్త సాయిన నాకు తెలుసు.